మన 90 days ఫ్యాట్ లాస్ ప్రోగ్రామ్ లా డే 3 వర్కౌట్ ఈరోజు లెగ్స్ వర్కౌట్ ఈరోజు. సో లెగ్స్ వర్కౌట్ చేసే ముందల వార్మప్ ఒక 5 minutes సైక్లింగ్ చేయండి. 5 minutes సైక్లింగ్ అయిపోయాక స్ట్రెచ్చింగ్ అయిపోయాక నార్మల్ జనరల్ స్ట్రెచ్చింగ్ అయిపోయాక ఒక 2 sets వితౌట్ వెయిట్ స్క్వాట్స్ కొట్టండి. అంటే డిస్టెన్స్ లెగ్ డిస్టెన్స్ మీ షోల్డర్ విడ్త్ ఉండాలి. డౌన్ ఓకే, ఇట్లా 15 కౌంట్ 2 sets కొట్టండి. అయిపోయాక హ్యాకర్ స్క్వాట్స్ ఎందుకు చేస్తున్నా అంటే నేను మీరు నార్మల్గా ఇట్లా బాడీ వెయిట్ ఒకసారి నార్మల్గా ఇట్లా బాడీ వెయిట్ స్క్వాట్స్ కూడా చేయొచ్చు. కాకపోతే మీరు చేయొచ్చు, కాకపోతే నాకు ఇంజురీ ఉంది కాబట్టి నేను హ్యాకర్ స్క్వాట్స్ కొడుతున్నా. హ్యాకర్ స్క్వాట్స్ ఎట్లా కొడతామంటే సేమ్ షోల్డర్ పెడుతుండాలి లెగ్ డిస్టెన్స్. ఓకే, అన్లాక్ అవుతుంది. డౌన్ అప్ డౌన్. వెయిట్ 12 కౌంట్ వచ్చేటట్లు ఉండాలి వెయిట్. ఇంట్లో సూపర్ సెట్ ఏం చేయము, నార్మల్ సెట్స్ 12 కౌంట్ 4 sets. ఇది అయిపోయాక నెక్స్ట్ ఎక్సర్సైజ్ లెగ్ ఎక్స్టెన్షన్ డ్రాప్ సెట్. ఇంట్లో మనం ఏంటంటే ఈ ప్యాడ్ మనకు యాంకిల్ జాయింట్ పైన ఉండాలి, జాయింట్ మీద ఉండొద్దు, కొంచెం పైకి ఉండాలి. ఓకే, డ్రాప్ సెట్ 8 కౌంట్. ఓకే, 8 కౌంట్ కొట్టేటప్పుడు మీరు 8 కౌంట్ హెవీ వెయిట్ ఎంత కొట్టగలుగుతారో అంత హెవీ వెయిట్ పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 50 kgs తోనే 8 కౌంట్ కొడతారు. సో 50 kgs తోనే 8 కౌంట్ కొట్టినాక ఇట్లా మళ్ళీ వెయిట్ డ్రాప్ చేసి 30 kgs పెట్టుకోండి. 30 kgs అయిపోయాక 30 kgs తోనే 8 కౌంట్ కొడతారు. 30 kgs తోనే 8 కౌంట్ కొట్టినాక మళ్ళీ వితౌట్ గ్యాప్ 30 kgs నుంచి 15 kgs పెట్టుకోండి. 15 kgs పెట్టుకొని 8 కౌంట్ కొట్టండి. ఓకే, మీరు మరీ టఫ్ అవుతుంది అంటే 6 కౌంట్ కూడా చేయొచ్చు. అంటే హెవీ వెయిట్ ఉన్న 6 కౌంట్, మళ్ళీ అందులో సగం 6 కౌంట్, మళ్ళీ అందులో సగం 6 కౌంట్. లాస్ట్ ఒకవేళ కొడితే లాస్ట్ వెయిట్ ఉన్న 6 or 8 కౌంట్ కొట్టండి. ఓకే, ఇది నాకు లెగ్ ఇంజూరీ ఉంది కాబట్టి ఎక్కువ లెగ్ వర్కౌట్ నేను చూపించలేకపోతున్నా, అందుకే వర్కౌట్ డిలే అయింది ఈరోజు. ఓకే, ఇది అయిపోయాక నెక్స్ట్ ఎక్సర్సైజ్ లెగ్ కర్ల్స్ చేసేటప్పుడు సేమ్ ప్యాడ్ మీ హైట్కి అకార్డింగ్ పెట్టుకోండి. డిస్టెన్స్ కాంట్రాక్ట్ ఫ్లెక్స్ సేమ్ మనం బైసెప్ ఎట్లా చేసామో అదే మూమెంట్ లెగ్స్తో వస్తుంది. 15 కౌంట్ వచ్చేటట్లు ఉండాలి వెయిట్. 15 కౌంట్ 4 sets. లెగ్ ప్రెస్ వైడ్ గ్రిప్. సో వైడ్ ఎందుకు పెట్టుకుంటాం అంటే మనం లెగ్స్ క్లోజ్ పెట్టినప్పుడు క్వాడ్రాటిక్ మజిల్ మీద పడుతుంది, అంటే సేమ్ స్క్వాట్స్ లెక్క పడుతుంది. సో ఇది మనకు సుమో స్క్వాట్స్కి ఆల్టర్నేట్. గ్లూట్స్ మీద హ్యామ్స్ట్రింగ్ మీద పడుతుంది ఇది వెయిట్. సో వైడ్ పెట్టుకొని కొంచెం వి షేప్ ఓపెన్ చేసాము. ఫుట్ అప్ సేమ్ 15 కౌంట్ వచ్చేటట్లు పెట్టుకోండి వెయిట్. 15 కౌంట్ అయిపోయాక అట్లా మళ్ళీ ఒక 60 seconds to 90 seconds గ్యాప్ ఇచ్చి 4 sets. లెగ్స్లో లాస్ట్ ఎక్సర్సైజ్ కాఫ్ రైజెస్ గ్రిప్. మీరు లెగ్స్ డిస్టెన్స్ ఎట్లా పెట్టుకుంటారు అంటే నార్మల్ షోల్డర్ పెడుతుందో అంతే పెట్టుకుంటారు. టో ఎండ్ కావాలి, ప్యాడ్కి టో ఎండ్ కావాలి. అప్ అన్లాక్ డౌన్ 15 కౌంట్ 4 sets. ఇది లెగ్స్లో లాస్ట్ ఎక్సర్సైజ్. ఇది అయిపోయాక డే 4 వర్కౌట్లో కలుద్దాం. బాయ్.